అమలు కాని హామీలు ఇచ్చి బూటకపు మేనిఫెస్టోతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఏఎంసీ చైర్మన్ బీఆర్ఎస్ నేత పాల సాయిరాం అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 3 జెండాల కింద పనిచేశాడు కాబట్టి ఏ జెండాకు అనుగుణంగా పనిచేయాలనో అర్థం కావడం లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీని స్ఫూర్తిగా తీసుకొని పాలన సాగిస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా సౌకర్యాలు సమకూర్చారని, కానీ నేడు రైతులకు అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందన్నారు. నీళ్లు సముద్రం పాలు, నిధులు ఢిల్లీ పాలు అన్న చందంగా ప్రభుత్వం తీరు ఉందని ఎద్దేవా చేశారు. మీరు ఒక రంగమని తీసుకోండి. ఇప్పుడు ఎంతసేపు అసలు పరిపాలన అంటే ప్రజల్లోంచి, ప్రజల గుండె లోతుల్లోంచి, ప్రజల ఆకాంక్షల నుంచి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రభుత్వం కానీ ఏర్పడితే దాని పరిపాలన అడ్మినిస్ట్రేషన్ వేరే ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు కూడా చాలా సందర్భాలు. ఆయన బడి ఒక తెచ్చుకుంటూ, కాలేజీ ఒకడ చదివిండు, నౌకరు ఒకడ వేస్తుండు. అసలు సమస్య అదే. ఆయన బడి ఆలోచనల వైపు అన్నా, కాలేజీ ఆలోచనల వైపు అన్నా, లేకుంటే ఇప్పుడు నౌకరు చేస్తున్న కాడ ఉండాలన్నా ఆయనకు అర్థమవుతలేదు. అదే కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం విషయంలో మా బడి, కాలేజీ, మా నౌకరీ, మా లక్ష్యం, మా ధ్యేయం అన్నీ కూడా తెలంగాణ అయి ఒకటే గులాబీ జెండాల నడిచింది. ఇంకొక విషయం కూడా, పాటల 3 రంగుల జెండా పెట్టి అంటారు, 3 వేరువేరు జెండాలు పెట్టి రాజ్యం చేస్తున్న విషయం కూడా మరి ప్రజలు గమనించాలి. అటు ఆయన టీడీపీ వైపు ఉన్నాడు, బీజేపీకి ఉన్నాడు, కాంగ్రెస్. ఆయన 3 రంగుల జెండాలు కాదు, 3 వేరువేరు జెండాలు పెట్టి రాజ్యం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి, యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.